హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన కిచెన్లోని ఆకుకూరలతోని పాలకూర, చుక్కకూర, గోంగూర ఇలాగా అన్ని ఆకుకూరలతోటి పప్పు చేస్తాం కదా. అలా ఈరోజు కొత్తిమీరతోటి కలిపి తయారు చేసే ఈ పెసరపప్పు శరీరానికి చాలా చలువ చేస్తుందండి. ఈ సమ్మర్ స్పెషల్గా ఈ పెసరపప్పు తయారు చేస్తాము. ఒకసారి చూడండి. ప్యాన్ దలసరిగా ఉండే కడాయి కానీ గిన్నె కానీ ఏదో ఒకటి పెట్టుకోండి. దాంట్లోనే ఒక కప్పు పెసరపప్పు వేసి దోరగా వేయించుకోవాలండి. అంటే ఒక 5 నిమిషాలు వేయించుకుంటే చాలు. మంటను మీడియం టు సిమ్లో పెట్టుకుని 5 నిమిషాలు వేయించుకోవాలి. అలా వేగిన తర్వాత వంతుకి 2 వంతులన్నర నీళ్లు పోసుకొని అలా మంటని హై టు సిమ్లో పెట్టుకొని పొంగకుండా చక్కగా ఉడికించుకోవాలి. ఇలా పప్పు రెడీ అయిపోద్దండి. ఇలా ఉడికిపోద్ది. ఉడికిపోయిన పప్పుని పక్కన పెట్టుకుందాం. విజిల్ పెట్టకండి, పెసరపప్పు కదా, ఒక 10 నిమిషాల్లో ఉడికిపోద్ది. అలాగా ఉడికిపోయిన పప్పుని పక్కన పెట్టి ప్యాన్ పెట్టుకొని ప్యాన్లోని 2 స్పూన్ల నెయ్యి వేసుకోండి. నెయ్యి హీట్ అయిన తర్వాత 3-4 ఎండుమిరపకాయలు, కొంచెం కరివేపాకు, పొట్టువలసిన వెల్లుల్లిపాయలు ఒక 6-7 వరకు వేసుకొని అవి వేగుతునేటప్పుడే 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర వేసి తాలింపు అంతా బాగా వేయించుకోవాలండి. ఇలా తాలింపు అంతా బాగా వేగుతున్నప్పుడు మనం 1/2 స్పూను ఇంగువ వేసుకోవాలి. ఏ తాలింపుకైనా పప్పు, పచ్చడి, సాంబార్లు ఇలాంటి తాలింపులకి ఇంగువ చాలా మంచి ఫ్లేవర్ని ఇస్తుంది కదండి, సువాసన ఇస్తుంది. అలా ఇంగువ వేసి తాలింపు వేగిపోయిన తర్వాత 3-4 పచ్చిమిరపకాయలు, ఒక పెద్ద ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఉల్లితరుగు కూడా వేసుకోవాలండి. అయితే ఈ ఉల్లితరుగు కొంచెం ఎక్కువ వేసుకోవడం వల్ల ఈ పెసరపప్పుకి కమ్మదనం వస్తుంది, మన శరీరానికి చలువ కూడా చేస్తుంది. 2 కట్టలు కొత్తిమీర శుభ్రంగా తరిగి 3-4 సార్లు శుభ్రంగా కడుక్కోవాలండి, మట్టి లేకుండా కడిగి అప్పుడు వేసుకోవాలి. ఈలోగా ఈ ఉల్లిపాయలు కూడా గోల్డెన్ బ్రౌన్లోకి, మరీ గోల్డెన్ బ్రౌన్ వరకు ఏగక్కర్లేదు, కొంచెం లైట్ గోల్డ్ కలర్లోకి వచ్చినప్పటికీ మనం రుచికి సరిపడగా ఉప్పు, పసుపు వేసుకోవాలి. ఇంకా కారం కానీ, గరం మసాలాలు కానీ, ఇలాగే అల్లం వెల్లుల్లి పేస్టులు కానీ ఏం వేయకండి. అలా వేగిన తర్వాత, అలా వేసుకున్న తర్వాత ఉల్లిపాయలని బాగా వేగిపోయిన తర్వాత కొత్తిమీర వేసుకోండి. శుభ్రంగా కడిగేసిన కొత్తిమీర, 2 కట్టలు కొత్తిమీర వేసుకొని చక్కగా కొత్తిమీర, ఈ ఉల్లి తరుగు అంతా ఒక 2 నిమిషాలు వేయించుకుందాం. దగ్గరగా వేగిపోద్ది. ఇప్పుడు వేగిపోయిన తర్వాత దాంట్లోకి మనం ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్న పెసరపప్పు వేసుకోవాలండి. ఓకేనండి. ఇలాగా ఉడికించిన పెసరపప్పు ఈ కొత్తిమీర, ఉల్లితరుగు అంతా బాగా వేగిపోయింది కదా, ఇందులోకి వేసుకోవాలండి. పెసరపప్పు విజిల్ పెట్టకుండా ఉడికించుకోవాలి. విజిల్ పెడితే జిగురు వచ్చేస్తుందన్నమాట. ఇలా పొడి పొడిగా రాదు, ఇలా కరెక్ట్గా పలుకులాగా ఉండాలన్నమాట. ఇలా ఉంటేనే ఈ పప్పుకి, అసలు ఏ పప్పు ఉన్నా పెసరపప్పు ఉంటే మాత్రం విజిల్ పెట్టకుండా ఇలా డైరెక్ట్ కళాయిలో కానీ గిన్నెలో కానీ వండుకొని వాడుకుంటేనే ఆ పప్పు రుచిగా ఉంటుందండి. ఇలా మొత్తం ఈ కొత్తిమీర అంతా బాగా కలిసేటట్టు పప్పు అంతా బాగా కలుపుకొని ఒక్క నిమిషం వేయించుకోవాలి. దగ్గరగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత అంత బాగా కలిసిపోయిన తర్వాత అప్పుడు మనం కొద్దిగా చిన్న గ్లాసు వాటర్ పోసుకొని కలుపుకోవాలి. చక్కగా కలిపేసి మనం 1 నిమిషాలు ఉడికించుకోవాలి. అలా ఉడికిన తర్వాత మనం దాన్ని స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. చక్కగా ఉడికిపోయింది. 2 నిమిషాలు పోయేసరికి ఉడికిపోయింది. ఒకసారి ఇది చపాతీకి మనం కూడా చాలా ఫ్లేవర్ఫుల్ గా ఉంటుంది. వేడివేడిగా దీన్ని స్మెల్ చేసుకోవచ్చండి. రైస్ లోకి బాగుంటుంది, చపాతీలో కూడా బాగుంటుంది. పప్పులు కూడా బోల్డ్ రకాల ఈ స్టేజ్ లోకి వచ్చింది కదా, ఎప్పుడు చెక్కబడింది కదా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కొత్తిమీర తక్కువగా దొరుకుతుంది కదండి, రేట్ తక్కువగా దొరుకుతుంది. ఈ టైంలో చాలా కమ్మగా వేసుకొని ఇలా పెసరపప్పుతో వండుకొని చూడండి. కొత్తిమీర పెసరపప్పు రెడీ అయిపోతుంది. అయితే ఇది మనం అన్నంలో వడ్డించుకునేటప్పుడు నిమ్మకాయ సైడ్ డిష్ గా ఊరగాయ ఏదో కానీ టమాటా పచ్చడి కానీ నిమ్మకాయ కానీ కలుపుకొని తింటే సూపర్ గా ఉండే కొత్తిమీర పెసరపప్పు రెడీ అయిపోతుందండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి.